హాయ్ అండి, నమస్తే. నేను మీ నిఖిల. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని. దాని మీద మంచి చర్చ కూడా జరగబోతుంది. జీవనాన్ని ఎలా గడపాలి, రోగం నుంచి ఎలా బయటపడాలి అని మాత్రమే చెప్పకుండా కంప్లీట్ క్యూర్, కంప్లీట్ ఇన్స్పిరేషన్, కంప్లీట్ లైఫ్ ఇచ్చే ఒక వ్యక్తి మధ్యలో ఉన్నాం మేము. వారెవరో కాదు, డాక్టర్ కోటేశ్వరరావు గారు. నమస్కారం సార్, బాగున్నారా? చాలా థ్యాంక్ యూ ఇంటర్వ్యూ కోసం మీరు ఒప్పుకున్నందుకు. సార్, ఇంకా డిస్కషన్లో ముందుకెళ్లే ముందు మీ ప్రయాణం గురించి మనం చర్చిద్దాం సార్. అసలు మీ ప్రయాణం వైద్యాన్ని ఇచ్చే పరంగా ఎక్కడ మొదలైంది, ఏంటి కారణం? చాలా సింపుల్గా ఉంటుంది ఆన్సరు. చిల్లిగా చెప్తున్నాడు సార్ అని చెప్పి అనుకోవద్దు. చెప్పండి సార్. జస్ట్ లైక్ ఒక చిన్న, ఇప్పుడు మీకు ఒక మన పరిచయం ఎలా జరిగింది? ఇట్స్ అ వెరీ సింపుల్, ట్రై టు అండర్స్టాండ్. ఎలా జరిగింది? మీకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకి ఎక్కడ పరిష్కారం లేదు, ఏదో స్ట్రగుల్స్లో ఉన్నారు. స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఉంటుంది అనే దాని పాటు నన్ను ఏదో ఎవరి ద్వారా నా గురించి తెలుసుకున్నారు, నా దగ్గరకు వచ్చిండ్రు. అట్లనే స్టార్ట్ అయింది. అంటే స్ట్రగుల్స్ మేక్ ఇట్ డిఫరెంట్ థింకింగ్, సొల్యూషన్స్ కోసం మనం ఎతుకుతాము. ఎతికేటప్పుడు రకరకాలుగా, ఇప్పుడు అట్లనే మా ఫ్యామిలీలో కూడా ఉంది, సమస్య ఉంది. ఆ సమస్య లేకపోతే నేను ఈ వైపు రాను కదా, ఆలోచించాం కదా. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది కాబట్టి మనం ఆకలి తీర్చుకోవడం కోసం మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. ఏముంది, భోజనం తినాలా, భోజనం లేదు, లేదా అరటిపండు తినాలా, లేదా ఇది లేదు, ఇంకా ఏముంది, ఒక చాయ్ బిస్కెట్ తాగాల. ఇట్లనే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఏది సూటబుల్, ఏది ఇమీడియట్గా అందుబాటులో ఉంది, అట్లా స్టార్ట్ అయింది అది. ఎందుకంటే నేను సమస్యలో ఉన్నాయి, మీలాగా సమస్యలో ఉన్నాయి. కాకపోతే దాన్ని ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం లేదు అది ఇది అని చెప్తున్న సందర్భంలో అసలు సమస్యకు పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు అనేది ఎక్కడో ఒక స్ట్రాంగ్ పిన్ పాయింట్ చేస్తుంది మైండ్ని. నేచర్లో ప్రతి దానికి సమస్య పక్కన ఒక నిజము, నీడ ఎలా ఉంటుందో అట్లా ఉంటుందని ఏదో ఒక తెలియని మూర్ఖత్వం కావచ్చు, లేదా ఒక నమ్మకం కావచ్చు, ఒక ఆశ కావచ్చు, ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ అవైలబుల్. కానీ దాన్ని రికగ్నైజ్ చేసి మనము చేసే దాంట్లో ఎక్కడో డిఫరెన్స్ ఉందనేది అనిపించింది. ఆ పద్ధతిలో జరిగిన దాన్ని ఒక అన్వేషణ రూపంలో, ఒక విశ్లేషణ రూపంలో నాకు నేనే ప్రశ్నించుకోవాలి, నాకు నేనే సమాధానం చెప్పుకోవాలి. చూసిన దాన్ని చేసే ప్రయత్నంలో ప్రతిదాన్ని ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, సాధ్యపడదా, ఇదన్నిటినీ అట్లా స్టార్ట్ అయిన ఇది. అసలు ఆ రోజు అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళానో కూడా నాకు కూడా తెలియదు. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 2019 కోవిడ్ టైం, 19 అనుకుంటా కదా, కోవిడ్ టైం వచ్చినప్పుడు స్టాన్ఫోర్డ్, రైస్ యూనివర్సిటీలో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అన్ని టెస్టులు జరిగి అక్కడ నుంచి ప్రొఫెసర్స్, సైంటిస్ట్ అందరు నన్ను కాన్ కాల్లో మాట్లాడుతున్నప్పుడు, వాట్సాప్ కాల్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కొంత సబ్జెక్ట్లో కొంచెం డీవియేషన్స్ ఉంది, అది కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ నేను క్లారిటీ చేస్తున్నాను ఇక్కడ నుంచి. ఎందుకంటే ఐ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళంతా థియరాటిక్గా ఉన్నారు. వాళ్ళు టెస్టింగ్లలో వచ్చే వాళ్ళకున్న డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తున్నప్పుడు నేను వాళ్ళతోని ఇంగ్లీష్లోనే మాట్లాడాను. మాకు ఒక మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉన్నాడు, మన ఇండియన్ ఆరిజిన్, అక్కడ అమెరికాలో ఉన్నాడు. వాళ్ళకి నాకు మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉన్నాడు. వాళ్ళు ఏదో పొరపాటు జరిగింది, ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళకి మధ్యలో ఉన్న ట్రాన్స్లేటర్కి నేను ముందే చెప్పిన, అంటే వాళ్ళు ఎక్కడో ఈ పొరపాటు చేశారు, అందువల్ల వీళ్ళు ఇక్కడ ఫెయిల్ అయినారు అని చెప్పిన. అవునా, మాకు తెలియదు, నువ్వు ఏదో ఆ టెర్మినాలజీ చెప్తాను, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతా నాకు అర్థం కాదు. నేను వాళ్ళని ఏదైనా మీటింగ్లో తీసుకున్నప్పుడు నువ్వు చెప్పు అది అంటే, నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు అది ఒప్పుకుంటారు చూడు అని చెప్పేసి, అది దాని గురించి నీకు తెలియకపోవచ్చు, ఆ టెక్నాలజీ మీద నాకు అవగాహన లేకపోవచ్చు. ఆ తర్వాత అది జరిగింది, మీటింగ్ జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడ పొరపాటు చేసారో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. వాళ్ళు ఇమీడియట్ రివైండ్ చేసుకొని, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కదా, ఇమీడియట్గా ఒప్పుకున్నారు. కూడా చేసుకొని, అరే మనం థియరిటిక్గా ఉన్నాము, ప్రాక్టికల్గా ఉన్నాడు, ఇది ఎక్కడికో వెళ్తాడు. వాళ్ళ కన్వర్సేషన్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక ఫీలింగ్ ఏంటంటే, ప్రపంచం దానికి పరిచయం అయినా, నేను కరెక్ట్గానే ఉన్నా. వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ కదా. అంటే అందులో ఉన్న వాళ్ళలో ఒక అతను నోబెల్ ప్రైజ్ వచ్చిన అతని దగ్గర అసిస్టెంట్గా ప్రొఫెసర్గా జాయిన్ చేస్తున్నాడు. అంత పెద్ద వాళ్ళందరితో నేను చేస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను ఎక్కడ స్టార్ట్ అయినో నా స్టార్టింగ్ పాయింట్ నా కనుచూపు మేరలో లేదు. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది అంతే, కొన్ని జర్నీస్ అలా సాగుతాయి. అందరూ జరుగుతుంది అంటే జరగదు కాదు. నేను కావాలని ఏమన్నా కసిగా నేను ఇదే చేయాలని అనుకొని చేసిందంటే చేయలేదు.
ఒక కామన్ ఒక బాటసారి, ఒక గమ్యం తెలియని బాటసారి, ఎక్కడి వరకు వెళ్ళాలో ప్రయాణం తెలియని ఒక బాటసారి ఒక దగ్గర నుంచి బయలుదేరిండు. స్టార్టింగ్ పాయింట్ నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నాడు వాడు. ఈ ప్రయాణం అలా జరిగింది. అంటే మీ సమస్య కోసము మీరు వెతుకులాట చేస్తుంటే మీరు అంతే. ఇంకా వెళ్ళిపోయారో కూడా మీకు అసలు నాకు అర్థం కావట్లేదు. నేను నా ముందు ఒక పరిస్థితి ఒక వస్తున్నప్పుడు ఆడ స్ట్రగుల్ ఏదో వస్తుంది. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, దీన్ని దాటి ఇంకో స్టెప్ ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఇదే కనిపించింది. కానీ నేను నా లాస్ట్ గమ్యం ఎక్కడ ఉందనేది నాకు తెలియదు. ఎందుకంటే గమ్యాన్ని నేను నిర్ధారించుకుంటే కదా నాకు గమ్యం. నా ముందున ఏ రోజుకున్న సమస్య రాదు. అది అలా 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 ఏమైందంటే ఒక్క అడుగుతోని ప్రయాణమైన, అంటే 100 అడుగుల ప్రయాణమైనా 100 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుందంటే అది 100 అడుగుల 100 మైళ్ళ నాకు తెలియదు. కానీ ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. అంటే సార్ మీకు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, మీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, దీనికి రిలేటెడ్గా ఉండే మీరు దీంట్లోకి ఎంటర్ అయ్యారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ లేదు అసలు. అంటే 10th క్లాస్ అయినా అది ఒక పెద్ద పిహెచ్డితోనే సమానం నాకు తెలిసినంత వరకు. నేనేం సిగ్గుపడాను అది చెప్పుకోవడానికి. కానీ జస్ట్ లైక్ అక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే ఏ విషయాన్నైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఈనాడు పేపర్ని చదువుతాం. చదివినప్పుడు వాడు పిహెచ్డి చేసినోడు వాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుతాడు. ఈనాడు పేపర్ తెలుగులో ఉంది, అది చదవడం చేత కాదు. చదువుకున్న చదువు పనికి రాలేదుగా, లేదు అందులో ఉండే కాంటెంట్ వీడికి అర్థం కాలేదు, అప్పుడు కూడా చదువుకున్న చదువు పనికి రాలేదుగా. నేనేమంటానంటే అది సర్టిఫికెట్లతో కూడుకున్న విద్య అది కాదు. అక్కడ ఏదైతే విషయం ఉందో విషయాన్ని అర్థం చేసుకోగలిగే విద్య, అది నాలెడ్జ్కి ఉపయోగపడుతుంది, అది బతుకుదేరుకు అర్థమవుతుంది. 10వ తరగతి చదివే వాడికి అర్థం చేసుకునే తత్వం కెపాసిటీ ఎక్కువ ఉండొచ్చు. అంతే. ఎక్కడ ఎవరో ఏదో వస్తారనేది కాదు. నేను పుట్టిన తర్వాత నాకు 1.5 సంవత్సరం మా డాడీ చనిపోయిండు. తండ్రి మార్గదర్శకుడు, తల్లి సంరక్షకురాలు. నాకు దారి చూపించేటోడు లేడు. నా దారి నేనే ఎత్తుక్కోవాలి. మా స్ట్రగుల్స్ మేమే పడాలి, మా ఎగ్జిస్టెన్స్ని మేమే చూసుకోవాలి. ఇట్ ఈస్ అ సిచ్యువేషన్స్ ఈజ్ కంప్లీట్లీ ఒక పర్ఫెక్ట్ మేకింగ్ ఏ పర్ఫెక్ట్ అనేది పర్ఫెక్షన్ వైపు తీసుకుపోయింది. దట్స్ ఆల్. అంతే. ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్. అంటే చాలా చిన్నతనంలోనే మీకు ఇండిపెండెంట్ గా ఆలోచించి ఇప్పుడు ఏముంటుంది, ఏదో ఒక చిన్న పిల్లోడు ఏదో తప్పు చేస్తాడు, అరే అక్కడికి వెళ్ళబాకురా, అది చేస్తే ఇలా అవుతుందని వాళ్ళు చెప్తారు. అట్లా కాదు. మనం చేస్తే నిప్పు దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నాం అనుకోండి, అది కాలుద్ది. అబ్బా ఇది కాలింద్ర బాబు, ఇంకోసారి అడిగి పోవద్దు. ఏంటంటే ఎక్స్పీరియన్స్ మనకు నేర్పిస్తుంది, జీవితాన్ని నేర్పిస్తారు. దట్స్ ఆల్. అంతే. ఇంక అది తెలుసుకుంటే ఎలా ఉంటుందంటే ఇక అంతే. ఇక దానికి ఒక పర్టికులర్గా మీరు కావాలని కసిగా నేను ఇదే కావాలని కొంతమంది అంటారు. బికేమే నేను ఐఏఎస్, బికేమే నేను ఐపీఎస్, లేకపోతే నేను బిగ్ ఇండస్ట్రియలిస్టు, లేదనుకుంటే నేను ఒక పెద్ద డాక్టర్ని కావాలనుకుంటున్నా. ఇవన్నీ మాట్లాడతారు. ఇవన్నీ నాన్ సెన్స్. ఐఎమ్ నాట్ బిలీవ్. ఇది వార్ జోన్లో ఉన్నాం. మనం ఉన్నది వార్ జోన్లో ఉన్నాం. మనల్ని మనమే బతికించుకోవాలి. మన పుట్టుక మనదే, పుట్టినాము మన పుట్టుక మనదే, మన బతుకు మనదే, మన సావు మనదే. ఇవన్నీ ఉంటాయి, జనరల్గా వస్తూ ఉంటాయి. బట్ ఇది ఇట్లానే అనుకున్నాడు, ఏ ప్రాబ్లమే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, ఓటమిని ఒప్పుకోవద్దు. ప్రతిదాన్నే మనం అడ్రస్ చేయాలి. సమస్యను అడ్రస్ చేయడానికి ఇష్టపడినోడు మాత్రమే ఏదైనా ఒక సక్సెస్ఫుల్ పీపుల్గా మిగతా వాళ్ళందరికీ కనిపిస్తాడు. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ఉంటాయి. ఏముంటుంది మాకేముంటుందంటే ఇవన్నీ మా లైఫ్లో ఇట్ ఇస్ ద డైలీ రొటీన్ థింగ్స్. మీరు చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే ఆహా ఓహా అనిపిస్తుంది. ఒక్కటి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను సార్, ఇఫ్ యూ అలౌ మీ. మా మామయ్య విషయంలో మీరు ట్రీట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఒకటి సిమిలర్గా ఇప్పుడు మీరు చెప్పినట్టే చెప్పారు. ఆ రోజు గెలుస్తామా ఓడిపోతామా తర్వాత సంగతి, పోరాడాలి. అది నాకు ఇప్పుడు అప్పటి వరకు ఎట్లా ఉన్నాడు చెప్పిన అంటే మీ మామయ్యని యాక్చువల్గా రిపోర్ట్స్ ఇస్తాను. ఎందుకో మమ్మీ మాట్లాడుతున్న విధానం నాకు ఫోన్లోకి వచ్చి ఒకసారి మీరు నా ఆఫీస్కి వచ్చి మీరు వచ్చినప్పుడు మీకు ఒక ఇన్స్పిరేషన్ కనిపించి అసలు అయితే మా తమ్ముడు ఇంటే సార్ ఒక్క నిమిషం మా తమ్ముడితో ఇంటరాక్ట్ అవుతే అసలు ఇంకా అది చాలా అద్భుతంగా ఉంటుందేమో అని అనిపించి నన్ను రిక్వెస్ట్ చేసింది. వస్తున్న రోజు నేను వెరీ బిజీ షెడ్యూల్లో ఉన్నా. అయినా కూడా నీకు కమిట్ అయినా అర్ధరాత్రి అయినా వస్తా అని చెప్పేసి
సో మిడ్ నైట్ 12:30కి అనుకుంటా నేను అడ్రస్ చేసింది. 12:30 to 1:30 ఆల్మోస్ట్ 2 వరకు. అదే ఏంటంటే ఆ రోజు అంటే నాకు ఇప్పటికో ఏదో గుర్తుకొస్తుంది. నేను ఒక మాట ఇచ్చిన, లేట్ అయినా కానీ వస్తా అని చెప్పేసి అంటే మనం ఆ కమిట్మెంట్ మీద నేను వస్తానంటే సార్ చెప్పింది కాబట్టి వస్తాడు ఖచ్చితంగా వస్తాడు. సార్ చెప్తుంది నిజమే అనే పాయింట్ కూడా పేషెంట్ మైండ్లోకి వెళ్ళాలి. ఇంకొకటి కొన్ని విషయాలు వాళ్ళు అప్పటి వరకు ఆ పెయిన్తోని లేకపోతే దీని అందరితోని అక్కడ అంతకుముందు చుట్టూ హాస్పిటల్స్లో పేషెంట్స్తోని వాళ్ళందరినీ చూసి ఒక నెగిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఒక్కసారి నేను చూసిన తర్వాత ఏం సీను అనగానే సార్ నమస్తే సార్, అప్పటిదాకా నాకు బాగా అప్పటిదాకా పడుకుని నేను నెబ్బలేను నొప్పులతో ఉన్నాను అన్నవాడు అంటే నేను ఉన్నాగానే నన్ను చూడంగానే ఆ పెయిన్ అవన్నీ ఏం మర్చిపోలేదు, అసలు గుర్తుకు రాలేదు. సడన్గా లేచి కూర్చొని సార్ అని నన్ను అడ్రస్ చేస్తుంటే అంటే మనిషిలో అది ఉంది కదా, ఉంది సార్, అది వాడలేదు. అంటే అది మీరు ప్రేరేపించడం జరిగింది. అది ఒక ఎత్తు అయితే మీరు మాట్లాడుతున్న కొద్దీ సమయం గడుస్తున్న కొద్దీ లేచి కూర్చున్న మనిషి మొహము కూడా చాలా పాజిటివ్గా అయిపోయి హీ వాజ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్. హోప్ చచ్చిపోయిన మనిషికి అంత కొద్ది డ్యూరేషన్లో హోప్ నింపి ఓ బలాన్ని నింపి సార్ నేను ఫైట్ చేస్తానని అనిపించిండ్రు మీరు. అంటే అది నాకు చాలా అంటే యాక్చువల్గా నాకు తెలియదు అక్కడ తను ఒక మంచి దీంట్లో ఉన్నాడు అనే అక్కడ ఆ ఏరియాలో ఒక మంచి డైనమిక్ పర్సన్, అసలు డైనమిక్ పర్సన్. తర్వాత నాకు తెలిసింది, తర్వాత ఏదో అనిపించింది శ్రీను చచ్చేటప్పుడు కూడా ఏదో ఒక ఊరికనే ఏదో ఓటమి నొప్పుకొని చావద్దు, చచ్చేటప్పుడు కూడా దాన్ని వెల్కమ్ చేయాలి. చావుకి ఒక మీనింగ్ పోరాడి చావాలి, ఊరిక సరెండర్ అయి చచ్చిపోవద్దు. జస్ట్ లైక్ ఆ ఫీలింగే మైండ్లోకి రాని ఎక్కువ ఉండాలని అనగానే లేదు సార్ అది అంటే ఆ మాట మనిషిని నేను ఆ పెయిన్ తట్టుకొని అసలు ఆ సిచ్యువేషన్ హారిబుల్ సిచ్యువేషన్ని అవన్నీ పక్కన పెట్టేసిందంటే దట్ ఇస్ అ సైకాలజీ, ఉమెన్ సైకాలజీ. అది ఏదో కొంత పనిచేస్తుందేమో, డెఫినెట్లీ పనిచేస్తుంది సార్. అంటే ఎక్కువ మంది నేను చూస్తున్న సందర్భం ఏంటంటే అమ్మా, ఎక్కువ లేడీస్లో యంగ్స్టర్స్ ఇట్లా వచ్చినప్పుడు సార్ ఇంకా నేను చచ్చిపోతున్నాను, నా పిల్లలు 2 చిన్న పిల్లలు, వాళ్ళకి మా ఆయన ఒక్కడే అయిపోతాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడేమో, లేకపోతే నా పిల్లలకి ఎలా చూస్తారు, ఇట్లాంటివన్నీ అనవసరమయ్యన్నీ ఊహిస్తూ ఉంటారు. నేనేమంటానంటే వాళ్ళని, నువ్వు చచ్చిపోయినప్పుడు కదా అవన్నీ జరిగేది, నువ్వు చచ్చిపోవట్లేవు, నువ్వు గెలవాలంటే నువ్వు ఇవన్నీ ఊహించుకొని వాటి రకరకాల భయాలని రకరకాల డౌట్స్ని వీటన్నిటిని నీ అంతటా నువ్వు సబ్కాన్షియస్ మైండ్లో క్రియేట్ చేసుకుంటున్నావు. అవన్నీ క్రియేట్ చేయబాకు, నువ్వు దీన్ని గెలిచిన మనకు ఆ సమస్యలన్నీ లేవు కదా, వాటన్నిటికి కూడా పరిష్కారం ఇదే కదా, చల్ పోరాటం ఫైట్ చేయి అని అంటే అమ్మాయికి మెడిసిన్ ఇస్తున్నా. మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఒక విజయవాడ అమ్మాయి, నేను ప్రాక్టికల్గా నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, హస్బెండ్ని నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, నువ్వు ఇట్లా ఉండొద్దు, పిల్లల్ని మంచిగా చూసుకోమను. ఇదంతా ఒక వేదాంత ధోరణిలోకి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటే అది చెప్పలేక నీకేం కాదు అది దాన్ని చెప్పలేని స్థితిలో నా దగ్గర తీసుకొచ్చింది. అంటే ఇక అయిపోతుంది అనేది ఒక చెప్పేసి ఆ టైప్లో వచ్చేస్తే భర్త నా దగ్గరకు వచ్చేసి ఏదో ఒకటి చేయండి సార్, మేము చెప్తే మమ్మల్ని మేము మాయ చేస్తున్నామనో లేకపోతే ఇంకేదో చేసేసి రివర్స్లో వచ్చేసి మమ్మల్ని చేస్తున్నానంటే సరే అని వచ్చిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూలను తీసుకొచ్చిన తర్వాత ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఆ చెప్పిన విధానం మాట్లాడిన విధానం కరెక్టే కదా సార్ అని వెళ్ళిపోయినరమ్మా. మెడిసిన్ ట్రీట్ చేసిన తర్వాత ఆమె లేవలేని స్థితిలో, ఫుడ్ తీసుకునే స్థితిలో నుంచి లేచి మళ్ళీ ఆమె పని ఆమె చేసుకొని తిరిగి ఒక ఇంట్లో పని చేసుకునే స్థాయికి వచ్చేసేసింది. అసలు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు, కాకపోతే దాన్ని అప్పటిదాకా సప్రెస్ చేస్తుంటారు. అమ్మా అయ్యా అది నొప్పి అని, ఆ నొప్పి అని, ఈ నొప్పి అని సర్ప్రైజ్ చేసి ఉంటే చల్ ఇది ఏమి కాదు, నేనే చేసుకోవాల్సింది ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఒక వితిన్ 15 daysలోనే చాలా అబ్నార్మల్ చేంజెస్ చూసినాం. వాళ్ళు ఫోన్ చేసి మెడిసిన్ పనిచేస్తుంది, మెడిసిన్ అనేది ఒక భాగం అయితే వాళ్ళకి అప్పటి వరకు ఏంది, నువ్వు 6 నెలల కంటే బతకవు, లేకపోతే 2 నెలల కంటే బతకవు, లేదు మేమేం చేయలేము, ఇది ఇంతే. అలా ఎందుకు అంటే సైంటిఫిక్గా ఇంత మనకి టెక్నాలజీ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ఇంత మనకి ప్రోగ్రెస్ అవుతూ ఉన్నా అక్కడ ఎందుకు జరగట్లేదు, ఏంటి తేడా? అంటే డిఫరెంట్ ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో 100 మంది ఉంటారు,
100 మంది వాళ్ళకి అటెండర్లు ఉంటారు, వాళ్ళని అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉంటాయి, హాస్పిటల్స్లో ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళంతకంటే చెప్పడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను, అంటే వేరే అనేది కాదు. అన్నీ హోప్ చేసుకొని అన్నీ డిక్లేర్ చేసుకొని నా దగ్గరికి వస్తారు. అదే హాస్పిటల్లో వాళ్ళైతే వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ మీద తిరగబడో లేకపోతే ఇంకేదో కేసు పెట్టేసేసి అందరు మంచి వాళ్ళు వస్తారని ఉందా? లేదు కదా. సెల్ఫ్ డిక్లరేషన్స్ మీద సంతకాలు పెట్టించుకుంటూ ఉంటారు. నాకు అవన్నీ లేవు, డిక్లేర్ చేసుకొని వచ్చిండ్రు. అసలు డెత్ డిక్లేర్ చేసుకుని చచ్చిపోతాడనే ఆలోచన నాకు లేదు. నా వైపు ఒకటే ఆలోచన, నేను మెడిసిన్ ఇవ్వాలి, వాడిని బతికియాలి. నేను ఈ మెడిసిన్ ఇస్తే చచ్చిపోతాడేవో అని నేను ఆలోచిస్తే నేను మెడిసిన్ ఇవ్వలేను. వాళ్ళు ఆ కోణంలో ఉన్నారు. నాకు అది ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే అందరూ డిక్లేర్ చేసుకొని వచ్చేవాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమంటారు, వారం రోజుల కంటే లేదు, ఎట్లా ముక్కులో నుంచి ఫుడ్ ఫీడింగ్ ఉంటుంది, లేకపోతే కోమాలో ఉంటారు, లేకపోతే కంప్లీట్ బెడ్ రీడన్ అయ్యి ఉంటారు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు వారం కంటే బతకడాని అంటాడు. నేనేమంటానంటే సరే వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, వాళ్ళు 4 రోజులు బతికినాను, వాళ్ళు చెప్పింది తప్పే కదా, ఆ నెల సంవత్సరం అయిద్దేమో. వాళ్ళు ఎవరంటే డెత్ డిక్లేర్ చేయడానికి? కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అది పల్మనాలజీకి సంబంధించి, అది ఊపిరికి సంబంధించి, లేదా హార్ట్, అది నిమిషాలలో అది అవుతుంది, దాన్ని చెప్పవచ్చు. అసలు ఈ క్యాన్సర్లో అట్లాంటి సిచ్యువేషనే లేదు. అంటే సపోజ్ చెప్తాను, ఇమీడియట్గా చంపేది కాదు అది, ఈ హార్ట్ అటాక్ లాగా స్లోగా ఒక 6 నెలలు బతుకుతావు, ఆయన చెప్పింది తప్పే కదా. మరి అంటే అదేంది నిజమే, ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది అని అంటే ఒక 6 నెలలు పోస్ట్ పోన్ అయింది ఇదే కదా అని. అట్లాంటి కొంతమందికి అయితే అసలు హాస్పిటల్లే మర్చిపోయారు, అసలు ఇక దీని మీదనే ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ మీద వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించడం కూడా మోర్ దాన్ మెడిసిన్. సార్ అప్పుడు నమ్మకాన్ని కల్పించి వాళ్ళకి అసలు వాళ్ళు వచ్చే పరిస్థితి మీరు నమ్మరు. ఎంత హోప్లెస్లో అంటే ఏమి లేదనుకొని వచ్చేస్తారు కదా. సీట్ నా ఎదురు సీట్లో కూర్చొని అంతా అయిపోయినాక మెడిసిన్ ఇస్తాను మెడిసిన్ వాళ్ళు తీసుకుంటారు, దాన్ని తీసుకుని. కొంతమంది ఉంటారు కదా సార్, అంటే మెడికల్ గానే మేము నమ్ముతాము, ఇదేంటి మాకు తెలియదు, మేము ఎందుకు దీనికి వెళ్ళాలి అంటే పేషెంట్ తాలూకా ఎవరైనా ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా. ఇప్పుడు ఈ క్రియేషన్లో గ్యారెంటీ ఉంది. నా మెడిసిన్ అంతా కార్బన్ బేస్ ఉంది. ఆరిజిన్ ఆఫ్ లైఫ్లో కార్బన్ లేకుండా ఆరిజిన్ అసలు జీవ పదార్థమే లేదు. లేదు, ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్, ఇదంతా లైఫ్ సైకిల్. దీంట్లో కార్బన్ లేనిది ఎక్కడ ఉందా? ఇదంతా కూడా కార్బన్ బేస్డ్ కాబట్టి అది కార్బన్ అదేమో టాక్సిన్స్ కాదు. దాంతో డిఫరెంట్ కాంపౌండ్స్ని ఏమేమి కావాలి ఇవన్నీ. ఇక్కడ సింపుల్గా ఎక్కడ ఏం లేదమ్మా. నేను జబ్బుల గురించో లేకపోతే ఆర్గాన్ గురించో వీటి గురించి నేను స్టడీ చేయలేదు. నాదంతా ఏంది, ఒక జీవ కణము అది ఎందుకు డీజనరేట్ అవుతుంది, ఏ రీజన్తో డీజనరేట్ అవుతుంది, దాన్ని ఆ డీజనరేషన్ ఆపి రీజనరేషన్ అయితే ఎట్లా తీసుకుపోవాలి, ఏ లోపంతో ఇది అవుతుంది, ఆ లోపాన్ని ఇచ్చుకుంటూ అది ఆ చర్య జరిగి ఆ లోపంతో జరిగి మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడానికి ఎంత టైం పట్టచ్చు, ఎలాంటి చర్య జరుగుతుంది ఏందనేది వెరీ సింపుల్ ఉంది. ఇక్కడ ఇది ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అంతా కూడా వెరీ ఏం సింపుల్ లేదు. ఆరిజిన్ ఆఫ్ లైఫ్, కార్బను, అమోనియా, సైంటిఫిక్, ఇది 100% సైంటిఫిక్ ఉన్నప్పుడు అది వెరీ సింపుల్ అయినప్పుడు ఎంత సింపుల్గా ఉన్నదాన్ని ఎందుకు మనం ఇప్పుడు నేను చెప్తే నాకేం నోబెల్ ప్రైజ్ ఇస్తారేం కాదు, లేకపోతే పెద్ద పెద్ద డాక్టరేట్ పట్టాలు ఇస్తారనే ఏం కాదు. నేను అర్థం చేసుకున్న దాన్ని సింపుల్గా నేను ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు బెనిఫిట్స్ వస్తున్నాయి. అంటే మీరు లాభం పొందారు కాబట్టి నలుగురిలో నాకు అర్థమైంది. నేనేం నా ప్రాబ్లం నేను సాల్వ్, నేను ఈ స్థాయికి వచ్చేసరికి నా ప్రాబ్లం ఏం వెయిట్ చేయలే ఈ సమస్య కోసానికి. ఇట్ ఇస్ అ గాన్. మా మేనల్లుడు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు. బట్ కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే నా జేబులో 1 లక్ష రూపాయలు ఉంది, అది వాడడానికి పనికిరాదు, లేనట్టే కదా. ఇప్పుడు నేను ఇన్ని రోజులు కష్టపడ్డా దీని మీద, దీన్ని వాడలేదు, ఎవరికి ఉపయోగించలేదు, నా నాలెడ్జ్ దేనికి ఉపయోగపడ్డట్టు? అవసరం వచ్చినప్పటికల్లా వాడేద్దాము. వాడేస్తే నాదేమైనా పోతుందా? నా నాలెడ్జ్ ఏమైనా పోద్దా? 100 రూపాయలు అయితే తీసిస్తే నీకు ఇస్తే నా జేబు ఖాళీ అవుతుంది, నా నాలెడ్జ్ ఏమైనా పోతుందా? ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు అవుతుంది, ఒక మంచి పని జరుగుతుంది. ఏదో ఎందుకు జరుగుతుందో తెలియదు. ఐ ఫీల్ వెరీ, ఒక ఫీలింగ్ ఉంది ఏంటంటే నేను ఎందుకో ఇదన్నీ చేయడం కోసం నాకు ఇవన్నీ పెట్టి జరుగుతుందేమో అని అనుకుంటాను. నేను చేసేది నాకేమైనా నష్టం అవుతుందా? లేదు కదా. ఇప్పుడు నీలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఒక అట్రాక్షన్ కూడా కాదు, అది ఎఫెక్షన్స్, ఒక లేని బంధుత్వం. వాస్తవంగా మీకు మాకేమైనా రక్త సంబంధాలు ఉన్నాయా? అసలు ఏది లేదు. ఒక పరిచయమైన విధానం ఎలా ఉంది? ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఆ రిసీవింగ్ వేరే ఉంటుంది, ఆ మర్యాద వేరే ఉంటుంది. అది ఎంత అదృష్టం ఉండాలి మరి.
దాని ప్రతిఫలం అదే అనుకోండి. డబ్బు పెడితే అవన్నీ వస్తాయా? ఈ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ఏరియాలో 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి ప్రీమియం కార్లో నుంచి ఎక్కి దిగుతాడు, మంచి డోర్ తీసుకొని దిగుతాడు. ఆయన పరిచయం చేసుకుంటే తప్ప పబ్లిక్లో గుర్తు తెలియదు. నేను అట్లా లేను. నాకు చాలామంది గుర్తుపడతారు. లేదు ఎవరి దగ్గర వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంట్లోకి పోతే ఆ మర్యాద కానీ అది కానీ అది డబ్బులు ఇస్తే రాదు, సంపాదించుకున్న ధనం జస్ట్ అంతే. దానికంటే ఎక్కువ. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు నలుగురికి ఒక దగ్గర బంధువులుగా నిలబడుతున్న తరుణంలో సార్ ఎప్పుడైనా ఏదైనా సమస్య కూడా ఎదుర్కొని ఉంటారని అనుకుంటున్నాను. ఉంటుంది. కొంతమందికి ఈడేదో జరుగుతుంది, అంటే కంప్లైంట్స్ ఉన్నాయి నా మీద, కంప్లైంట్స్ ఉన్నాయి. డ్రగ్ రెగ్యులేటరీస్ మీద కంప్లైంట్స్ జరిగినాయి, వేసిండ్రు. వాళ్ళు వచ్చిన ఆఫీసుల మీద రైడ్ చేసిండ్రు, శాంపిల్స్ కలెక్ట్ చేసినారు, అవన్నీ సెంట్రల్ ల్యాబ్ డ్రగ్ ల్యాబొరేటరీకి పంపించినారు, టెస్టులు జరిగినాయి. అందులో వాళ్ళు అనుకున్నట్టు స్టెరాయిడ్స్ కానీ లేకపోతే అదర్ సైడ్ ఈ అలోపతిలో వాడే కాంపౌండ్స్ వీడేదో కలుపుతున్నాడు, అందుకే వీడి దగ్గర ఇంత రిజల్ట్ వస్తుందని వాళ్ళకి రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా ఆ శాంపిల్ రిపోర్ట్స్లో అవన్నీ వాళ్ళు ఏమేమైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఏమేమి డౌట్స్ అయితే ఉన్నాయి, ఏమైనా ఉన్నాయేమో టెస్ట్ చేయండి అని అంటే ఏమీ లేవు. ఇట్స్ అ వెరీ క్లియర్. ఆ సర్టిఫికెట్స్ వచ్చినాయి. ఇంకోటి ఏంది, ఈ లోపల ఏదో అంటారు చూసారా, ఏదో చేయాలి అనుకున్నారు. ఈ లోపల నేను వాడుతున్న పదార్థాలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయుష్కి కొన్ని కనెక్ట్ అయినాయి, కొన్ని న్యూట్రాస్యూటికల్స్ కనెక్ట్ అయినాయి. న్యూట్రాస్యూటికల్స్ నుంచి పర్మిషన్స్ వచ్చినాయి, ఆయుష్ నుంచి కొన్ని పర్మిషన్స్ వచ్చినాయి, మొత్తం లీగలైజ్ అయింది. ఇంక ఇప్పుడు వచ్చే సమస్య కూడా ఏం లేదు. ఇప్పుడు నా అర్హతతో పని లేదు, నేనేమి ఇక్కడ పడుకోబెట్టి ఎవరిని ట్రీట్మెంట్ చేయట్లేను, సూదులు పడగొట్టలేను, మా తల్లిస్తలేను, బీపీలు చెక్ చేయట్లేను, ఏమీ లేదు. వాళ్ళు ఎవరో మన దగ్గరకు సమస్య ఉందని వస్తారు, అరే బాబు నువ్వు తీసుకొని పోయి ఇట్లా వాడుకో, అంటే నిన్ను నువ్వే కాపాడుకో, వాడిని వాడే ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. అవును సార్. అయితే ఇప్పుడు మీరు నడిపిస్తున్న దాన్ని ఇప్పుడు ఇది ఒక ఆర్గనైజేషనా, చారిటీ ఫౌండేషనా, హాస్పిటలా, ఏమనాలి సార్ దీన్ని, సో దట్ మన ఆడియన్స్ కి జస్ట్ లైక్ అంటే కోటేశ్వరరావు న్యాచురల్ ట్రీట్మెంట్ అనే దాని మీద నేను రన్ చేసుకుంటూ వస్తున్నా. అట్ ద సేమ్ టైం నాకంటూ ఒక కంపెనీ ఉంది, క్రియేటివ్ పులర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీతో వచ్చిన తర్వాతనే ఇది యాక్సిడెంటల్గా సర్వీస్లోకి రావాల్సి వచ్చింది. 2022 ఫిబ్రవరి 2వ తారీఖు 2022. అన్ని రెండులే ఉన్నాయి. అంటే మీరు కరోనా టైంలోనే యువర్ అడ్రసింగ్ రైస్ యూనివర్సిటీ అది చేసినాను. మీరు యాక్చువల్గా మొదలుపెట్టిన ఇయర్ అంతకుముందు ఇప్పుడు 1990 నుంచి నేను ఏదో ఒకటి చేయాలి, నా సమస్య కోసం చూస్తున్నాను. నా పర్సనల్ కొద్ది రోజులు తెలియకుండానే స్టెమ్ సెల్స్ మీద వర్క్ చేసుకున్నా. అది అందుబాటులో లేదు, ఇదేదో 2050 దాకా పట్టేటట్టుంది, నా జీవితం సరిపోదు, అయిపోతుంది 2050 దాకా నీ బతికితే కదా, తెలుసుకొని ఏం చేస్తాం, అది వేస్ట్ అని చెప్పేసి ఎక్కడో రియలైజ్ అయినా. ఇట్లా కాదు, మళ్ళీ ఏమనిపించింది, ఇది మనం మెడిసినల్ అండ్ అరోమాటిక్స్ ప్లాంట్స్ మీద విపరీతంగా స్టడీ చేస్తే అక్కడ ఏమైనా దొరుకుతుందేమో, నా సమస్యకు పరిష్కారం. నా సమస్యకు పరిష్కారం దొరకలేదు, కానీ చాలా వాటికి పరిచయం చేసింది. అయితే ట్రై చేశాను. అదన్నీ అయిపోయిన తర్వాత మినరాలజీలో నాకున్నది దేని పెంచుకొని ఈ మినరల్స్లో ఈ మినరాలజీ నుంచి అవైలబిలిటీ ఉంది, పుల్లరిన్ అనేది, ఇది కార్బన్ కాంపౌండ్, ఇదన్న తర్వాత ఇక దీని మీద స్టిక్ అయ్యాను. ఎందుకంటే యాజ్ పర్ కెమిస్ట్రీ నేను స్టడీ చేస్తున్నప్పుడు కెమిస్ట్రీలో కార్బన్ రోల్ ఏంటి అది ఇదని అర్థమైన తర్వాత కరెక్ట్గా దొరికింది. ఇక దీని మీద వెళ్ళాలి. 2006 నుంచి ఇక దీని మీద స్టార్ట్ చేసుకుంటా ఇక 1 by 1 డే బై డే చేస్తుంది. ఇంకా కూడా 5 years గ్యాప్ ఉంటుంది నాకు ఇప్పుడు నేను చేసిన యాక్టివిటీస్కి ప్రపంచం ఉంది. అంటే ల్యాబొరేటరీ స్కేల్లో అన్ని ప్రూవ్ అవుతున్నాయి ఎవరి, బట్ ఇండస్ట్రియల్ స్కేల్లో కన్వర్ట్ కాలేదు. డిఫరెంట్ ఫీల్డ్లలో దీన్ని ఉపయోగిస్తారు. ఇవన్నీ చేయడం ఎందుకని నాకేం కావాలి ఇది తెలుసుకుంటూ వచ్చిన. ఆ తర్వాత ఏమైంది, అసలు ఆ పుల్లరినే తయారు చేస్తే పోతుంది కదా, గ్రాఫినే తయారు చేస్తే పోతుంది కదా, ఇదేదో కాస్ట్లీ మెటీరియల్ అంటున్నారు, దాని మీద వెళ్ళుకుంటూ అది చేసుకుంటూ మళ్ళీ దీన్ని ఏటిలో వాడతారు. వాడినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ డెరివేటివ్స్గా క్రియేట్ చేయొచ్చు మనం, రిస్క్ ఎంత ఉంటుంది, ఈజీ ఉంటుందా, అన్ని మెథడ్స్ ఏముంటాయి, అంతా పని చేసుకుంటూ వచ్చిన. అంటే మీకు సహకారం ఏ విధంగా అందింది, ఎక్కడి నుంచి? ఏ ఉండదు సహకారం అంటే ఎట్లుంటుందంటే, చేయాలంటే ఇప్పుడు ఏదో పని చేయాలి, 1 లక్ష 2 లక్షలు సంపాదించుకోవాలి, తీసుకొచ్చి దీని మీద తగలబెట్టాలి. ఒక్కో సందర్భంలో 100 రూపాయలు కూడా జేబులో ఉండవు. ఆ 100 రూపాయలలో 70 రూపాయలు భోజనానికి ఖర్చు పెడితే మళ్ళీ బతకలేవురా బాబు అంటే ప్రత్యామ్నాయం ఉంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఏదో ఒక ప్రత్యామ్నాయం అనేది మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అది ఉంటుంది కదా, ఆ భోజనం చేయడానికి డబ్బులు లేవు, మనం బతకాలి, బతకడానికి ఏం చేయొచ్చు, ఒక అరటిపండు తినొచ్చు, మంచినీళ్ళు తాగొచ్చు, అయిపోయింది, ఎనర్జీ వచ్చేసింది, కడుపు నిండింది. ప్యూర్ ఫుడ్, కల్తీ లేని ఫుడ్ కదా అరటిపండు. అదే పోతే అంటే ఏదో ఒకటి అక్కడ ఒక తెలియని అదే పిచ్ అనుకుంటారు, ఏమో ఐ డోంట్ నో, జస్ట్ ఇంకా
అట్లా ఏముంటుందంటే పనే ఉంటుంది. ఇంకోటి ఎట్లా అంటే ఈ తత్వంలో నేను అది చేయాలనుకుంటే చేసి వెళ్ళిపోవాలి ఆడికి. ఇప్పుడు ఈ నుంచి నేను ఎక్కడికో సిటీలోకి అప్సిగూడకో లేకపోతే ఎక్కడికో పోవాలి ఫర్ ఎగ్జాంపుల్. నా దగ్గర ఆడిపోవడానికి డబ్బులు ఉంటాయి, వచ్చేదానికి డబ్బులు ఉండవు. ముందైతే ఆడిపోతా అనుకున్నాయి కదా, ఆ పని అయిపోతుంది. పని అయిపోయినా కదా రిటర్న్ వచ్చేది, అప్పుడు థింక్ చేద్దాం తీ. అంటే ఈ యాటిట్యూడ్ కూడా అది మూర్ఖత్వం అంటారా లేకపోతే ఏమంటారు, ఏమీ లేదు. నడుచుకుంటూ వస్తా, లేకపోతే ఎవరిని అడిగితే డ్రాప్ చేస్తాడు. అంటే ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి. అది లేదు అని చెప్పేసి రిటర్న్ రావడానికి డబ్బులు లేవని నేను పోకుండా అసలు నేనే కూర్చుంటా. యాటిట్యూడ్ అర్థమైంది కదా. ఇట్లనే ఒక యాక్సిడెంట్ చెప్తాను నేను. అంటే ఓ రోజు నేను విజయవాడ వెళ్ళాలి, కారు ఉంది, కారులో డీజిల్ లేదు. కనీసం ఈ రింగ్ రోడ్ దిగి 11th ఎగ్జిట్లో దిగడం వరకు ఉంది, ఉంటుంది, సరిపోతుంది డీజిల్. నా ఫ్రెండ్ని పిలిచిన, అరే విజయవాడ పోదాం రాను, నా బండిలో డీజిల్ లేదు, జేబులో డబ్బులు లేవు, అది ఇది అంటుండు. అంటే మనం పోతున్నాం, బయలుదేరుతున్నాం. సరే మనం బయలుదేరితే ఆ రింగ్ రోడ్ ఎగ్జిట్ 11 దిగేంతవరకు అయితే పోతాం కదా. జస్ట్ ఆడి నుంచి అక్కడి నుంచి కదా స్ట్రగుల్స్ వచ్చేది. చలో రైట్ చూసుకుందామని వెళ్ళిపోయాను. యాక్చువల్గా ఏంటంటే టోల్ గేట్కి ఇద్దామన్నా డబ్బులు లేవు, మేము చాయ్ తాగుదామన్నా డబ్బులు లేవు. మరి ఆ బండిలో డీజిల్ ఉంది అంతే, అక్కడ దాపోయేంత డీజిల్ ఉంది. ఏమైంది, ఇట్లనే సడన్గా ఒక అమ్మాయికి ఫోన్ చేసిన, మీలాంటి అమ్మాయికి, మగ అబ్బాయికి కూడా కాదు, అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మాయి నాకు 3,000 కావాలి అన్న. ఎందుకు ఏందని చెప్పలే, నాకు నేను 15 నిమిషాలు టైం ఇస్తున్నా అన్న. ఎందుకంటే ఏదో ఒక తెలియని బాండింగ్ ఉంటుంది, అది కొట్లాడినట్టుగా మాట్లాడి ఓకే సార్ అనింది. 3,000 ట్రాన్స్ఫర్ అయింది. గత మా నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఒకవేళ అది కూడా లేదు, ఏదో చెప్తా, రేపు బండి ఖరాబ్ అయింది, లారీ వాడికి చెప్తా, రే నుంచి విజయవాడకి పోవాలి, ఆడ ఉంది మా షెడ్డు అని చెప్పేసి తాడు పెట్టి కడతా. నేను కార్లో కూర్చుంటా, బండి అయితే పోతుంది కదా. ఏదన్నా కానీ 4 లక్షలు విజయవాడ పోవాలి, ఏదైతే పోవాలి అంతే. 4 లక్షలు అంతే. ఇక అంతేగాని ఇంకా మనం ఇవన్నీ ఆలోచించుకొని ఇవన్నీ అది లేదు ఇది లేదని అనుకుంటే సాకులు పెట్టుకోవద్దు. అది సాకు చూపించదు. అసలు ఈ వర్షిప్ అని అంటారు కదా, అట్లా మీరు అంటే అప్పటికి నేను సర్వీస్లో లేను, ఇంకా ప్రాజెక్ట్లోనే ఉన్నా. అక్కడ ఒక మీటింగ్ ఉంది, ఆ రోజు ఒకళ్ళని కలవాలి, గవర్నమెంట్లో ఒక అతన్ని కలవాలి, స్టేట్ ఆఫీసర్ అతను. అది ఆయన రమ్మని చెప్పిండు. సరే వస్తా సార్ అని చెప్పిన. నా కమిట్మెంట్ ఉంది, నేను అక్కడికి పోతే కుదరదు. కానీ నా పోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను ఆయనకి చెప్పి, సార్ నా దగ్గర జేబులో డబ్బులు లేవు అని అంటే, నా ప్రాజెక్ట్ ఏమో చాలా గొప్పది, నా జేబులో 400 కూడా లేవా నీ దగ్గర అని అంటే ఎట్లుంటుంది. టికెట్ కావాలంటే తీసిస్తారు, అదన్నీ కాదు, సిగ్గిడిచి పని చేయొచ్చు. అదొకటి అహంకారం, అహంభావం అటు బట్ బాడీలో ఉంటుంది కదా, పొగరు, ఇవన్నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ బాగానే తగలబడి వస్తాయి. అది అంటే జనరల్గా ఐ డోంట్ నో, మ్యాడ్ సార్. సో బాగుంది సార్ మీరు చెప్పే ఒక్కొక్కటి చాలా వాల్యుబుల్. ఇప్పుడు ఏమైందంటే నాకు తెలియకుండా ఒక టీవీ ఛానల్ వచ్చేసి వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసి ఇట్లా ఉంటుందంట, అది వస్తే యాక్సిడెంటల్గా చేస్తే అది వర్కౌట్ అయ్యి మళ్ళీ వాళ్ళు వచ్చి టీవీ వాళ్ళకి చెప్తే టీవీ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్లో వాళ్ళు సాల్వ్ అయిపోయినాక, వాళ్ళ సమస్య సాల్వ్ అయినాక మళ్ళీ నన్ను ల్యాబ్లోకి వచ్చేసి బలవంతంగా నన్ను, అసలు నేను ఇయ్యనని మీకు ఏం అర్థం కావట్లేదు, ఇంకా మాదంతా ప్రాసెస్ ఉంది, రెగ్యులేటరీస్ ఇవన్నీ చాలా వెళ్ళాలి అది ఇది అని అనేటప్పుడు, లేదు మీకు అర్థం కావట్లేదు, ముందు మీ రిస్క్ని, మీరు పడిన స్ట్రగుల్స్ని మీరు ఇప్పటిదాకా వచ్చిన దీన్నైనా చూపించాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి నన్ను ఇంటర్వ్యూ చేసింది. లేదా నేను పబ్లిక్కి చేయాలి, సర్వీస్ చేయాలి, అది ఇదనే దానికోసం కాదు. ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఏదో ఉపయోగపడుతుంది, పబ్లిక్ ఉపయోగపడుతుంది అనేది ఉంది. కానీ బాటమ్ నుంచి నేను నా బ్యాక్గ్రౌండ్ ఏంది, నేను వచ్చిన ఏంది అనేది లైవ్ చూసిన తర్వాత, ల్యాబ్లోకి వచ్చి అన్నీ చూసిన తర్వాత ఒక తెలియని ఇన్స్పిరేషన్. నన్ను పరిచయం చేసిన దాకా నెల రోజులు నా ఇంటర్వ్యూ కోసం ఎమ్మడిపడి నేనేమో అయ్యానని ఏదో ఒక సాకు చెప్తున్నా, తప్పించుకుంటున్నా. ఫైనల్గా ఒక డే దొరికించుకొని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు ఏమైందంటే నన్ను తీసుకొచ్చి జనాలలో పడేసేసరికి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడ పరిష్కారం ఉందని రావడం మొదలుపెట్టారు. నేను రెడీగా లేను, నేను ప్రిపరేషన్ అయ్యి లేను. 100 మంది వస్తే 100 మందికి నేను మెడిసిన్ ఇవ్వాలంటే నా దగ్గర లేదు. నా పని నేను చేసుకుంటూ కూర్చున్నాను. అసలు ఆ స్టార్టింగ్ స్టేజ్లో పడిన స్ట్రగుల్స్ అసలు నమ్మశక్యం కాదు. అసలు అది నేను ఓడిపోతానేమో, ఇదంతా ఫేక్ అని పబ్లిక్లో పడిపోయింది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను సొల్యూషన్ ఇవ్వకపోతే ఫేక్ అని రకరకాలుగా వెళ్ళిపోతుంది, రాంగ్ మెసేజ్ ఇది అయిపోతుంది. దాన్ని హ్యాండిల్ చేయడానికి అసలు ఎంత కష్టపడ్డానో, అసలు నేను ఆ టైంలో నేను చచ్చిపోతున్నా అని
నేను ఇప్పుడు గిన ఓడిపోతే సబ్జెక్ట్ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతున్నాను ఫీల్ అయినా. చాలా మందికి చాలా నష్టం. ఆ ఫీల్ కాకపోతే ఇవాళ ఇప్పుడు ఇక్కడ దాకా రాలేను. ఇప్పుడు ఒక్కొక్కది ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది. అంతర్జాతీయ స్థాయిలో యుఎస్లో, యూకే కానీ, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఏ, దుబాయ్ ఇట్లాంటి కంట్రీలలో ఉండే చాలామంది ఇక్కడి నుంచి మెడిసిన్ తీసుకోబోతున్నారు. నేను నెక్స్ట్ అదే అడగబోతున్నాను సార్. ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ చాలామంది ఉన్నారు. ఒక డాక్టర్స్ ఫ్యామిలీస్ మోర్ దాన్ ఒక 30 to 50 ఉంటాయి. ఒక చిన్న సంఘటన చెప్తాను, నేను పేర్లు చెప్పి వాళ్ళని ఎవరైనా నేను చేయను. ఒక అమ్మాయికి 8 years బేబీ. ఆ 8 years బేబీకి బోన్ మీద క్యాన్సర్ వచ్చింది, స్పైన్లో డిటెక్ట్ అయింది. తండ్రి ఆంకో సర్జన్, తల్లి పెథాలజిస్టు. అర్థమైందా? ఇద్దరు డాక్టర్ల ఫ్యామిలీలో. ఇక్కడే మన ఇండియాలోనే. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తే డెక్స్ట్రోబిన్ అనే ఒక కిమో డ్రగ్ చేయడం వల్ల ఆ అమ్మాయికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కార్డియోమయోపతి వచ్చింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి బ్యాటరీల మీద బతుకుతుంది వీక్ అయ్యి. వాళ్ళు ఏదో నన్ను చివరి ఏదో ఒకటి చేయండి సార్ అని తల్లి నాకు ఫోన్ చేస్తే అసలు ఏం చెప్పాలి మరి నేను? ఇంకొక సంఘటన చెప్తా. లంగ్స్ ఫైబ్రోసిస్. ఒక డాక్టరు వైజాగ్ అపోలోలో డాక్టరు, వాళ్ళ తండ్రి 80 years, ఆయన వచ్చి ట్రేస్ అయింది లంగ్స్ ఫైబ్రోసిస్. ఆయన ఫోన్ చేసి ఏం చేద్దాం సార్ ఇది అని. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలామంది పేషెంట్లు అందరూ ఇక్కడ నుంచి మన మెడిసిన్ తీసుకొని పోయి వాళ్ళు ఏం చేయలేమన్న పేషెంట్లు అందరూ మళ్ళీ తిరిగి టెస్ట్ల కోసం వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆ చేంజెస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి, నా నెంబర్లన్నీ చాలామంది దగ్గర ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళందరూ అక్కడ మొక్కవటం ఏం లేదండి, అక్కడ వాళ్ళ దగ్గర పరిష్కారం లేదు. పరిష్కారం ఉన్న దగ్గర కోరుకోవాలి. ముఖ్యం ప్రాణం, మనిషి ప్రాణం ముఖ్యం. ఇక్కడ ఇగోలు కాదు, చదువులు ఇవి కాదు. అక్కడ ఎక్కడ కూడా దేని గురించి ఇది అనేది కాదు. నేను వాళ్ళకంటే గొప్పోడినా కాదు కదా. ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళకున్నాయి, మనకుండేది మనకుంది. ఏదో సడన్గా థాట్ వాళ్ళ దగ్గర రాలేదు, లేదంటే దానికి సంబంధించింది వాళ్ళకి అందుబాటులో లేదు. లేనంత మాత్రాన అదంతా తప్పని మనం అనలేం కదా. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఉంటాయి ఇవన్నీ. దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు పోయి. సో ఇదంతా ఏమైందంటే మీ ద్వారా నడుస్తుందా సార్? ఇప్పుడు ఎలా ఉంది ఎవరికి? లంగ్స్ ఫైబ్రోసిస్ వల్ల అయితే దానికి ఎక్కడ మెడిసినే లేదు. అట్లాంటి చాలా కేసులు క్లియర్ అయినాయి. అవసరమైతే వాళ్ళందరినీ నువ్వు పోయి ఇంటర్వ్యూ చేయొచ్చు. వాళ్ళందరూ కూడా ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను నన్ను చూసి, నా యాక్టివిటీని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి నా దగ్గరకు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. జస్ట్ లైక్ నేను ఐ యామ్ వన్ ల్యాడర్, వన్ కైండ్ ఆఫ్ ల్యాడర్ అండ్ వన్ కైండ్ ఆఫ్ బ్రిడ్జ్, దట్స్ ఆల్, అంతవరకు. ఎందుకంటే సమస్యకి దీనికి మధ్యన నేను ఒక బ్రిడ్జ్ లాంటి వాడిని మాత్రమే. అండ్ నేను కాదు, లేదని కూడా ఒక కోచ్ అనుకుందాం. ప్లేయర్స్ వాళ్ళే ఆడినరు, వాళ్ళే గెలుస్తున్నారు, జీవితాన్ని వాళ్ళే గెలుస్తున్నారు. నిజమైన హీరోలు ఎవరు ఇక్కడ? మేము కాదు, మేము కోచ్లో మాత్రమే. ఎవరైతే డిసిజన్ గెలిచి వాడు లైఫ్ లీడ్ చేస్తున్నాడో వాడు రియల్ హీరో. ఆ రియల్ హీరోలను మొత్తాన్ని పరిచయం చేయండి సార్. మీరు ఎంత చెప్పినా కూడా యోధులు యుద్ధం గెలుస్తున్నారు అంటే యోధుల వెనకాల ఉండే అంటే శిక్షణ ఉంటుంది. ఇప్పుడు ద్రోణాచార్యుడు లేకపోతే అర్జునుడు లేడు, కర్ణుడు లేడు, లేకపోతే ఇంకోటి లేడు. అది ఓకే కాదని నేను. శిక్షణ మేము కోచ్ ఇస్తాం. ద్రోణాచార్యుడు యుద్ధం చేయడు కదా, మేము యుద్ధం చెయ్యం. యుద్ధం చేయాల్సింది ఎవరు? పేషెంట్లు. గెలవాల్సింది ఎవరు? వాళ్ళు. ఎందుకంటే ఎవడు పుట్టుక వాడితే, ఎవడు బతుకు వాడితే, ఎవడు చావు వాడితే, ఎవడు సమస్య వాడితే, ఎవడు సమస్యకు వాడే పరిష్కరించుకోవాలా. ఇదే సూత్రం ఇక్కడ. ఏంటంటే లైఫ్ ఫిలాసఫీ ఇది. ఇంతేగాని ఏదో వచ్చేస్తా చేస్తానంటే నేనేమైనా అద్భుతాలు చేస్తున్నాను, నేనేమి ఇవ్వట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మంచినీళ్ళు. ఇట్స్ కార్బన్ సూటు. ఈ పుల్లరిన్ అంతా రాబిన్ అంతా ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ కార్బన్ సూట్. మొరట్టుగా మాట్లాడితే వెరీ సింపుల్. పెద్ద అంతే. ఇప్పుడు అది ఏమన్నా ఉందా? ఈ నేచర్ నుంచి వచ్చిందే కదా. ఇట్ ఇస్ అ వెరీ సింపుల్. దాని గురించి మనం ఏదో అద్భుతాలు బ్రహ్మాండం చేస్తున్నాం. అందరికీ కూడా ఇదే ఉంటుందా సార్? ఎలాంటి సమస్య అయినా కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదా, లేకపోతే జస్ట్ లైక్ ఇందులో ఉండే అదృష్టం ఏంటంటే ఇట్స్ ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్. అసలు ఒక జీవము భూమి మీద, ఈ విశ్వంలో జీవం ఏర్పడడానికి కారణం కీ రోల్ అంతా కార్బన్ అయినప్పుడు దీంతో అసోసియేట్ అయ్యి ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకుంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్, ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ అక్కడే ఉంది సినిమా. ఇక అన్నిటికీ సొల్యూషన్ అది. ఇంత సింపుల్గా మనం ఎంత పెద్ద జెనెటిక్ డిసీజ్ అయినా
దేని గురించి పోవాలన్నప్పుడు అది ఎపిసోడ్ చేసుకుంటూ పోవాలి. వాట్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్లో కార్బన్ పాత్ర ఏంది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్లో కార్బన్ పాత్ర ఏంది, లేకపోతే ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్లో కార్బన్ పాత్ర ఏంది, ఇవన్నీ లాట్ ఆఫ్ అసలు ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఇది ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ మొత్తాన్ని వేరే సింపుల్గా వంటింటకు తీసుకొచ్చేసి చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఇప్పుడు ఏదో చెప్తాము, ఓ జీను, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ, లేకపోతే టీఆర్ఎన్ఏ, ఎస్ఆర్ఎన్ఏ, ఇగో ఇది ఇలా చేస్తుంది, మైట్రోకాండ్రియా ఎలా ఉంటుంది, అవన్నీ లేనిపోయిన అన్ని పిక్చర్ చేసేసి జనాన్ని అర్థం కానీ ఒక టెర్మినాలజీ మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి అవన్నీ అవసరం లేదు. అర్థం కానిదే అద్భుతం అనుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ చేసి కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకు, దాన్ని సింపుల్గా మనం అర్థం చేసుకో. ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఒకటే, నేను కూడా అందరిలాగా పిహెచ్డీలో లేకపోతే ఎన్ని చదివి ఉంటే ఏం జరిగి ఉండేది, నేను కూడా అట్లనే మాట్లాడేటోని. ఆ పదాలు చదువుతా అర్థం చేసుకుంటా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతా, పదాలన్నీ మాట్లాడతా, టెర్మినాలజీతో మాట్లాడతా. బట్ కానీ ఇప్పుడు మీతో మాట్లాడాలి, మీకు చెప్తే అర్థం కాదు, మీకు అర్థమయ్యేటట్టే మాట్లాడాలి, ఇక అదే కదా. ఇప్పుడు దాన్ని ఏం కాదు, ఏముందిలే, ఏమవుతుంది, కొంచెం ఇక్కడ ప్రాబ్లం ఉంది, లివర్లో కొంచెం ప్రాబ్లం ఉంది, దాన్ని ఇట్లా కరెక్ట్ చేయొచ్చు, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం నొప్పి ఉండదు, ఏముండదు, నిన్ను ముట్టుకోను, నువ్వేం చేయొద్దు, ఇలా తీసుకొని నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. ఓ 10 రోజులు ట్రై చేయి, 10 రోజుల తర్వాత 11వ రోజు నువ్వే నాకు కాల్ చేస్తావు, సార్ బాగున్నా సార్ అంటావు, లేదనుకుంటే కాలర్ ఎగరేసి వస్తావు, ఏం కాదు చూడన్నట్టు. అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానము, దట్ ఇస్ హార్ట్ టచింగ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళని పేషెంట్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొన్నిసార్లు వేరే అనుకోకుండా అడ్రస్ చేయాల్సి వస్తుంది. ఇండైరెక్ట్ వాళ్ళ సైకాలజీ, అక్కడ ఉండే పరిస్థితులు కూడా వీళ్ళ మీద, చుట్టూ ఉండే కుటుంబ పరిస్థితుల ప్రభావం కూడా పేషెంట్ మీద ఉంటుంది, వాళ్ళ బాడీలో ఉండే మెటబాలిజం పరిస్థితి ఉంటుంది, మైండ్లో ఉండే వాళ్ళ మైండ్ సెట్ ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది కూడా చెప్తా. కొన్ని సందర్భాలలో మనం ఆలోచించేదాన్ని బట్టి, మన బ్రెయిన్ థింక్ చేసేదాన్ని బట్టి మన బ్రెయిన్లో ఉండే ఎంజైమ్స్ రిలీజ్లో చేంజెస్ వస్తాయి. రకరకాల గ్లాన్స్ ఇన్స్టెంట్ కూడా జరుగుతాయి. ఏమి జబ్బు లేకపోవచ్చు, ఏదో సడన్గా ఏదో ఒక థాట్ వచ్చింది, ఆ థాట్తోనే మన బాడీలో ఉండే గ్లాన్స్ యాక్టివేట్ అవుతాయి, ఎంజైమ్స్ ఏదో రిలీజ్ చేస్తాయి కదా, సమ్ కెమికల్ కాంపౌండ్ రిలీజ్ చేస్తాయి కదా, ఆ రిలీజ్ చేసే కాంపౌండ్లో ఎక్కువ తక్కువ రిలీజ్ చేస్తుంది. చేసినప్పుడు మెటబాలిజంలో చేంజ్ వచ్చింది కదా, కెమికల్ రియాక్షన్లో చేంజ్ వచ్చింది కదా, దాని ఇంపాక్ట్ ఏదో రకం రూపంలో మన బాడీ మీద పడుతుంది కదా. అట్లానే ఇవన్నీ సింపుల్, ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ లోతుగా నేను అర్థం చేసుకున్నా కాబట్టి వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే వాటిని అడ్రస్ చేసేటప్పుడు నేను ఇట్లా చేస్తా అట్ట చేస్తా అంటే కుదరదు. తెలియకుండానే వాళ్ళకి దగ్గరగా అయినా అనుకో మన మనిషిని ఫీల్ అవుతారు. సార్, ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఎంతో కొంతవరకు ఇండియాలో కానివ్వండి, అబ్రాడ్ కానివ్వండి, మీరు చేస్తున్న పని బెనిఫిట్ అవుతుంది. ఓకే, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలంటే ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఆల్రెడీ వెళ్తున్నాయి, గవర్నమెంట్ కూడా ఉంది. కానీ గవర్నమెంట్ మనం అంత ఫాస్ట్గా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి సిస్టమ్స్ ఇంప్లిమెంటేషన్లో చాలా స్టెప్ బై స్టెప్స్ ప్రాసెసింగ్ ఇదంతా ఉంటుంది. గవర్నమెంట్ కూడా మంచి సపోర్టివ్ ఉంది. అందులో డిఆర్డిఓ సపోర్ట్ అబ్నార్మల్, ఎందుకంటే సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ చైర్మన్ గారు ఉన్న దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడు మన రెడీ అయిపోయేంత వరకు కూడా చాలా సపోర్టివ్ ఇచ్చిండు. న్యూక్లియర్ మెడిసిన్ సైన్స్ నుంచి మంచి మద్దతు ఇచ్చి వాళ్ళ సహకారాలు అందించేవాడు. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోదామని ఉండేది. ఎందుకంటే గవర్నమెంట్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్కి వెళ్ళాలి. అదంతా జరిగేయడానికి ఓవర్ నైట్ మనం తీసుకున్నంత నిర్ణయాలు తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే సిస్టమ్ అది మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న సిస్టమ్, దాన్ని గౌరవించుకోవాల్సింది పోతుంది, వెళ్తుంది. అదే లోపల మనం ఏం చేయాలి, మనం అప్పటి వరకు మనం ఎట్లా చేయాలి, దాన్ని గౌరవించుకోవాల్సిందే. మనం చేయడానికి మనకి ఇబ్బందులు రావద్దు, మనం పేషెంట్లకి ఇబ్బంది రావద్దు. ఇదంతా ఒక ఎన్విరాన్మెంట్ చూసేది మనం ఒక మంచి కోణంతో మంచి ఉద్దేశంతో చేస్తే మంచి ఫలితాలే వస్తాయి.